నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. 6వ తరగతి సోషల్ స్టడీస్లో 11వ పాఠమైన భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు పాఠంలో ముఖ్య అంశాలను క్విక్గా రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సువిశాలమైన భారతదేశంలో అనేక మతాలు, కులాలు, తెగలు, భాషలు, నృత్య రీతులు, శిల్పకళలు, ఆహారం, వేషధారణ, ఆచారాలు మరియు సాంప్రదాయాలు కలవు. ప్రపంచంలోని గుర్తింపు పొందిన భిన్నమైన సంస్కృతి మరియు వారసత్వం భారతదేశానికి కలదు. భారతదేశంలో సాంప్రదాయాలు ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి వేరువేరుగా ఉంటాయి. సంస్కృతి భావన ఒక కొత్త వ్యవస్థను సృష్టించుకోవడం కోసం ముందు తరాల వారసత్వాన్ని అందిపుచ్చుకుని దాని భావితరాలకు అందించడానికి జరిగే నిరంతర ప్రక్రియ సంస్కృతి. సంస్కృతి ఒక విలువైన మరియు ప్రత్యేకమైన సంపద. సంస్కృతి సామాజిక పరిమాణంలో నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. సంస్కృతి సామాజిక పరిణామంలో నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. విస్తృతమైనది మరియు సమగ్రమైనది అయిన సంస్కృతిలో మానవుడు సంపాదించిన జ్ఞానం, నమ్మకాలు, కళలు, నీతులు, చట్టాలు, ఆచారాలు, అలవాట్లు, ఇతర సామర్థ్యాలు మిళితమై ఉంటాయి. సంస్కృతి అనేది సమాజంలో నివసించే ప్రజల జీవన విధానం. భారతీయ సంస్కృతి ప్రత్యేకమైనదిగా నిలవడానికి ప్రధాన కారణమే భిన్నత్వంలో ఏకత్వం. భారతీయ సంస్కృతి భిన్నత్వానికి కారణాలు: విశాలమైన దేశం, అనేక జాతుల అనుసంధానం, భౌగోళిక మరియు శీతోష్ణస్థితి అంశాల్లో వైవిధ్యం. ఎన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ దేశ ప్రజలందరూ తామంతా భారతీయులమని భావించే ఏకత్వ భావనే భిన్నత్వంలో ఏకత్వం. పురాతనమైన భారతీయ సంస్కృతి సుమారు 5000 సంవత్సరాల పూర్వమే ఏర్పడింది. భారతీయులు యోగా, వాస్తుశాస్త్రం, గణితం, ఖగోళ మరియు వైద్యశాస్త్రాల్లో గణనీయమైన పురోగతి సాధించారు. హరప్ప నాగరికతలోని ప్రజలు అమ్మతల్లిని మరియు పశుపతి శివుడును ఆరాధించారు. ఆర్యుల రాకతో నూతన సంస్కృతి ప్రారంభమైనది. వీరు ఇంద్రుడు, సూర్యుడు, వరుణుడు, యముడు వంటి దేవుళ్లను పూజించడంతో పాటు స్వస్తిక్ గుర్తును కూడా పూజించేవారు. వీరు యజ్ఞాలు, యాగాలు వంటి క్రతువులు మరియు ధ్యానం ద్వారా దేవతలను పూజించేవారు. మౌఖిక సాంప్రదాయం ద్వారా వేదాలను ఒక తరం నుంచి మరొక తరానికి తీసుకుని వచ్చారు. శతాబ్దాలు గడిచే కొద్దీ ప్రజలు సింధు ప్రాంతం నుంచి దక్షిణ భారతదేశానికి వలస రావడంతో కొత్త సంస్కృతి ఉద్భవించింది. ఆ తర్వాత కాలంలో నిర్మించబడిన పెద్ద పెద్ద దేవాలయాల్లో కళ, వాస్తుశిల్పం మరియు చిత్రాలు గుర్తించబడ్డాయి. వేద సాంప్రదాయాలు మరియు విభిన్న ఆచారాలు ఈ రోజు వరకు కొనసాగాయి. భాష ఒక ప్రసార మాధ్యమమైన భాషను భూమిపై ఉపయోగించే జీవి మనిషి మాత్రమే. మనం భాష సహాయంతోనే ఆలోచిస్తాం, అర్థం చేసుకుంటాం మరియు ఇతరులకు తెలియజేస్తాం. భాష పరిణామం చెందడం వల్ల నేర్చుకోవడం సులభమైంది. భాష మరియు సంస్కృతుల మధ్య సన్నిహిత సంబంధం ఉంది. లిపి మనం చదవడానికి మరియు రాయడానికి ఉపయోగపడుతుంది. ప్రజలు పురాతన కాలంలో బట్టలు, ఆకులు, చెట్ల బెరడాలపై రాసేవారు. ఎండిన ఆకులపై రాయడానికి సూది వంటి వాటిని ఉపయోగించేవారు. ప్రారంభంలో బొమ్మలు మరియు గుర్తులతో ఉండే లిపి తర్వాత కాలంలో క్రమంగా అభివృద్ధి చెందింది. అశోకుడు వేయించిన అన్ని శాసనాల్లో బ్రాహ్మీ లిపిని ఉపయోగించారు. ప్రసిద్ధ పురాణాలైన వాల్మీకి రామాయణం మరియు వ్యాస మహాభారతం సంస్కృతంలో రాయబడ్డాయి. భాష అభివృద్ధి చెందడం వల్ల ప్రసిద్ధ రచనలు ఉనికిలోకి వచ్చాయి. ఆర్యభట్టీయం, ఆయుర్వేదానికి సంబంధించిన చరక సంహిత, సుశ్రుత సంహిత వంటివి రాయబడ్డాయి. శస్త్రచికిత్సలపై రాయబడిన గ్రంథమే సుశ్రుత సంహిత. భారత అధికార భాషలు హిందీ మరియు ఇంగ్లీష్. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో మొత్తం 22 భాషలు గుర్తించడం జరిగింది. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, సంతాలీ, సింధీ, తమిళం, తెలుగు మరియు ఉర్దూ. మతం భారతదేశంలో అనేక మతాలు ఉన్నప్పటికీ భారతీయులంతా తాము కలిసిమెలిసి జీవిస్తున్నారు. అక్కడి ప్రజల ఆచార సాంప్రదాయాలు, వనరులు, పర్యావరణం, వాతావరణ పరిస్థితులు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటాయి. ప్రపంచంలోని అన్ని సమాజాల్లో కొన్ని సాంప్రదాయాలు, ఆచార్య వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన అయిన మతం అనేది సుఖమయ జీవితం గడపడానికి కొన్ని విలువలను పాటించమని బోధిస్తుంది. మన పూర్వీకులు మత విశ్వాసాలను గురించి మనం వారు గీసిన బొమ్మలు, ఖననానికి ఉపయోగించిన వస్తువుల ద్వారా తెలుసుకోగలిగాం. వారు రాళ్లపై వేట దృశ్యాలను చిత్రీకరించారు. అడవిలోని జంతువులు పవిత్రమైనవిగా విశ్వసించడంతో పాటు ప్రకృతిని ఆరాధించారు. ఈ రకమైన ఆచారాలు, సాంప్రదాయాలు ఇప్పటికీ పలు తెగల్లో మనం చూడవచ్చు. హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం వంటి అనేక ప్రసిద్ధ మతాలకు భారత ఉపఖండం పుట్టినిల్లు. భారతదేశంలోని మతాల విశ్వాసాలు మరియు ఆచారాల్లో వైవిధ్యత ఉన్నప్పటికీ భారతదేశం ఒక లౌకిక దేశంగా పిలువబడుతున్నది.
హిందూ మతం. ప్రపంచంలోని మతాల్లో హిందూ మతం చాలా పురాతనమైనది. ఇది ఒక జీవన విధానం మరియు దీనిని సనాతన ధర్మం అని పిలుస్తారు. విశ్వమానవ మూల సూత్రాలపై ఆధారపడిన హిందూ మతంలో అనేక రకాల పూజా విధానాలు కలవు. అనేక మార్గాల ద్వారా భగవంతుని చేరవచ్చని ప్రబోధించడంతో పాటు అన్ని జీవుల్లో మరియు నిర్జీవుల్లో భగవంతుడు ఉన్నాడని ఈ మతం తెలియజేస్తుంది. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం మరియు మహాభారతం హిందువులు పవిత్ర గ్రంథాలు. విష్ణువు, శివుడు, ఆదిశక్తి, రాముడు మరియు కృష్ణుడు మొదలైన వారు హిందువులు ఆరాధించే దేవతలు. సంక్రాంతి, దసరా, దీపావళి మొదలైనవి హిందువులు జరుపుకునే పండుగలు. భారతదేశంలోని అమర్నాథ్, బద్రీనాథ్, వారణాసి, పూరి, సింహాచలం, శ్రీశైలం, భద్రాచలం, తిరుమల, కంచి, మధురై, శబరిమల, రామేశ్వరం వంటి అనేక దేవాలయాలను హిందువులు సందర్శిస్తారు. హిందూ మత ప్రధాన లక్షణాలు మానవ సేవే మాధవ సేవ, విశ్వమానవ కుటుంబం అనగా వసుదైక కుటుంబం, ఏకాగ్రత ద్వారా మోక్షాన్ని పొందడం అనగా తపస్సు, చతుర్విధ పురుషార్థాలను అభ్యసించడం అనగా ధర్మం, అర్థం, కామం, మోక్షం. హిందూ అనే పదం సింధు అనే పదం నుంచి వచ్చింది. 4 ఆశ్రమాలు అనగా బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసం ఆచరించడం. జైన మతం. ప్రాచీన భారతీయ మతమైన జైన మతాన్ని అనుసరించే వారిని జైనులు అంటారు. 24 మంది తీర్థంకరులు జైన మతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. జైన అనే పదము జిన అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. స్వతహాగా ఒక యువరాజు అయిన మహావీరుడు మిక్కిలి ప్రసిద్ధి చెందిన తీర్థంకరుడు. అతను ఆధ్యాత్మిక విషయాలను గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి అన్నిటినీ వదిలి 12 సంవత్సరాలు అనేక ప్రదేశాలను సత్యాన్వేషణ కోసం సందర్శించాడు. జైన మతం యొక్క ప్రధాన లక్ష్యం మోక్షం సాధించడం. కైవల్యం లేదా జినను సాధించినప్పుడు ఆత్మకర్మల నుండి విముక్తి పొందడం ద్వారా మోక్షం అనే ఆనంద స్థితిని పొందవచ్చు. తీర్థంకరులు జైనులకు ఆధ్యాత్మిక గురువులు. చివరి తీర్థంకరుడైన మహావీరుని బోధనలను అంగాలు అని పిలువబడే అనేక గ్రంథాల్లో పొందుపరిచారు. జైనుల పవిత్ర గ్రంథాలు ఈ అంగాలు. జైన మత సిద్ధాంతాలు పంచవ్రతాలు: అహింస నాన్ వైలెన్స్, సత్యం ట్రూత్ఫుల్నెస్, అస్థేయం నాన్ స్టీలింగ్, అపరిగ్రహం నాన్ పొసెసివ్నెస్, బ్రహ్మచర్యం సెంటర్డ్నెస్. పంచవ్రతాల్లో బ్రహ్మచర్యాన్ని మహావీరుడు చేర్చారు. పంచవ్రతాలను అనుసరించేందుకు మహావీరుడు సూచించిన త్రిరత్నాలుగా పిలువబడే 3 మార్గాలు: సమ్యక్ దర్శనం సరైన విశ్వాసం, సమ్యక్ జ్ఞానం సరైన జ్ఞానం, సమ్యక్ చరిత్ర సరైన ప్రవర్తన. చారిత్రక జైన దేవాలయమైన గోమటేశ్వర ఆలయం కర్ణాటకలోని శ్రావణ బెల్గొళ వద్ద కలదు. ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా విగ్రహాల్లో ఒకటైన గోమటేశ్వర విగ్రహం ఎత్తు 57 అడుగులు కాగా అది బాహుబలిగా ప్రసిద్ధిగాంచింది. బౌద్ధ మత స్థాపకుడైన గౌతమ బుద్ధుడు నేపాల్లోని లుంబిని వనంలో జన్మించాడు. ఆయన మొదటి పేరు సిద్ధార్థుడు. అయితే జ్ఞానోదయమైన తర్వాత బుద్ధుడయ్యాడు. సిద్ధార్థుడు కపిలవస్తు పాలకుడైన శుద్ధోదనుడు మరియు అతని రాణి మాయాదేవికి జన్మించాడు. సిద్ధార్థుడికి యశోధరతో వివాహం జరిగింది. వీరికి రాహుల్ అనే కుమారుడు జన్మించాడు. ఒకరోజు తన ప్రయాణంలో సిద్ధార్థుడు ఒక రోగి, ఒక వృద్ధుడు, ఒక సన్యాసి మరియు ఒక మృతదేహాన్ని చూశాడు. అప్పుడు సిద్ధార్థుడు జీవితం యొక్క నిజమైన స్వభావాన్ని తెలుసుకుని రాజ్యాన్ని, కుటుంబాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళి సత్యం మరియు శాంతి కోసం పరిశోధించాడు. కఠినమైన ధ్యానంలో కూర్చున్న 6 సంవత్సరాల తర్వాత అతనికి జ్ఞానోదయం అయినది. అతను జ్ఞానోదయం పొందిన చెట్టుకు బోధి వృక్షం అని పేరు. ఉత్తరప్రదేశ్లోని కుశీనగర్లో సిద్ధార్థుడు స్వర్గస్థుడైనాడు. బుద్ధుని ప్రకారం మోక్షం సాధించడమే జీవిత పరమార్థం. మోక్షాన్ని బలుల ద్వారా లేదా ప్రార్థనల ద్వారా సాధించలేమని, మధ్యేయ మార్గం లేదా అష్టాంగ మార్గంను అనుసరించడం ద్వారా మోక్షం సాధించవచ్చని తెలిపాడు. అహింసా సిద్ధాంతాలపై ఆధారపడి ఉన్న బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు త్రిపీటకాలు. ఇవి బుద్ధుని జీవితం, బోధనలు మరియు తాత్విక ఉపన్యాసాల సమాహారం. గౌతమ బుద్ధుని బోధనలను ఆర్య సత్యాలు అంటారు. అవి ప్రపంచ దుఃఖమయం, దుఃఖం కోరికల వల్ల కలుగుతుంది, కోరికలను త్యజించడం ద్వారా మోక్షం పొందవచ్చు, అష్టాంగ మార్గాన్ని పాటించడం ద్వారా మోక్షాన్ని సులభంగా పొందవచ్చు. అష్టాంగ మార్గాలు: సరైన దృష్టి, సత్యాన్ని తెలుసుకోవడం, సమ్యక్ దృష్టి. సరైన ఉద్దేశం, మనసును చెడు నుండి విడిపించడం, సమ్యక్ సంకల్ప. సరైన ప్రసంగం, ఇతరులను బాధపెట్టేలా మాట్లాడకపోవడం, సమ్యక్ వాక్కు. సరైన ప్రసంగం,
ఇతరులను బాధ పెట్టేలా మాట్లాడకపోవడం సమ్యక్ వాక్కు. సరైన క్రియ ఇతరుల మంచి కోసం పనిచేయడం సమ్యక్ కర్మ. సరైన జీవితాన్ని గౌరవించడం సమ్యక్ జీవన. సరైన కృషి చెడును ఎదిరించడం సమ్యక్ సాధన. సరైన ఏకాగ్రత ధ్యానం సాధన చేయడం సమ్యక్ సమాధి. సరైన బుద్ధి ఆలోచనలు నియంత్రించడం సమ్యక్ స్మృతి. క్రైస్తవ మతం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా అనుసరించబడే క్రైస్తవ మత పవిత్ర గ్రంథం బైబిల్. క్రైస్తవ మత సిద్ధాంతం అనుసరించి మానవులందరూ దేవుని పిల్లలు, పాపాలు చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడపండి, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లయితే నీ పొరుగువారిని కూడా ప్రేమించండి, ఒక చెంపపై కొట్టినప్పుడు మరొక చెంప చూపించు, మానవ సేవే మాధవ సేవ. ఇస్లాం మతం మహమ్మద్ను ప్రవక్త లేదా అల్లా యొక్క దూతగా భావిస్తారు. అల్లా యొక్క బోధనలు రాయబడిన ఖురాన్ ముస్లింల పవిత్ర గ్రంథం. మహమ్మద్ ప్రవక్త మానవులందరూ సోదరులని, సమస్త మానవాళిని ప్రేమ యొక్క ప్రాముఖ్యత తెలియజేయడంతో పాటు దేవుడు ఒక్కడే అని బోధించాడు. మహమ్మద్ ప్రవక్త బోధనలు మానవులందరూ అల్లాచే సృష్టించబడ్డారు, మానవులందరూ దేవుని ముందు సమానం, దేవునికి ఆకారం లేదు కాబట్టి విగ్రహారాధన సరైనది కాదు, ప్రతి ముస్లిం దేవుని సేవకునిగా మారి నిజాయితీగా ఉండాలి. సిక్కు మతం స్థాపకుడు గురునానక్. సిక్కు అనేది ఒక విశ్వాసం మరియు దాని అనుచరులను సిక్కులు అంటారు. సిక్కు అనే పదానికి విద్యార్థి లేదా శిష్యుడు అని అర్థం. సిక్కులు 10 మంది గురువుల్లో మొదటివాడు గురునానక్. సిక్కుల ఆలయాన్ని గురుద్వారా అని, సిక్కుల పవిత్ర గ్రంథాన్ని గురు గ్రంథ్ సాహిబ్ అని పిలుస్తారు. ఇతర మతాలు భారతదేశంలో ప్రధానమైన మతాలతో పాటు పార్సీ వంటి అనేక ఇతర మత అనుచరులు కూడా ఉన్నారు. అనేక మతాలు, ఆచార సాంప్రదాయాలు భారతదేశంలో ఉన్నప్పటికీ భారతీయులందరి మధ్య సోదరభావం కలదు. ఒకరి మతపరమైన వేడుకల్లో మరొకరు పాల్గొంటూ ఇతర మతాలను గౌరవిస్తూ సహజీవనం చేస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం అనేక వైవిధ్యాలతో కూడిన ప్రాంతం. మతం, భాష, సంస్కృతి, జీవనశైలి, వేషధారణ, దేవునిపై విశ్వాసం, ఆరాధన విధానాలు, ఆహారపు అలవాట్లు మొదలైన విషయాల్లో వైవిధ్యత కనిపిస్తుంది. చంద్రగుప్తుడు, అశోకుడు, గౌతమిపుత్ర, శాతకర్ణి, సముద్రగుప్తుడు, అక్బర్ మొదలైన రాజులు, చక్రవర్తులు దేశాన్ని రాజకీయంగా ఏకం చేయడానికి యత్నించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో జన్మించిన మహావీరుడు గౌతమ బుద్ధుడు, గురునానక్, కబీర్, నిజాముద్దీన్ ఔలియా, షేక్ సలీం చిస్తి, రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ రాధాకృష్ణన్ వంటి మహనీయులు, సాధువులను, తత్వవేత్తలను భారతీయులంతా గౌరవిస్తారు. ప్రజలు హోలీ, దీపావళి, రంజాన్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, మహావీర్ జయంతి, బుద్ధ జయంతి వంటి పండుగలను ప్రశాంతంగా జరుపుకుంటారు. భిన్న మతాలకు సంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉండి భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శించడం అనేది భారతదేశం యొక్క అత్యున్నత సాంస్కృతిక లక్షణం. ఇంకొన్ని చూద్దాం. భారతదేశం అధికార భాషలు హిందీ మరియు ఇంగ్లీష్లో 26, తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్ర దేశాల్లో ఒకటైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చిత్తూరు జిల్లాలో శేషాచలకొండల్లో కలవు. హిందువుల ప్రకారం విష్ణువు యొక్క అవతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈయనను శ్రీనివాసుడు, గోవింద మరియు బాలాజీ అని పిలుస్తారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందినవి. వర్ధమానుడు క్రీస్తుపూర్వం 599 వైశాలి నగరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సిద్ధార్థ త్రిశాల కాగా జీవిత భాగస్వామి యశోద. మహావీరుడు జినుడు అనే బిరుదులు కల వర్ధమానుడు వర్ధమానుడు క్రీస్తుపూర్వం 527లో మరణించాడు. క్రీస్తుపూర్వం 563లో లుంబిని వనంలో శుద్ధోదనుడు, మాయాదేవి దంపతులకు సిద్ధార్థుడు జన్మించాడు. సిద్ధార్థుడి భార్య యశోధర, కుమారుడు రాహుల్. గౌతముడు బుద్ధుడిగా బిరుదులు పొందిన సిద్ధార్థుడు క్రీస్తుపూర్వం 483లో మరణించాడు. బౌద్ధ స్మారక కట్టడాల్లో గొప్పదైన సాంచి స్తూపము బౌద్ధ కళ మరియు నిర్మాణ శైలిని తెలియజేస్తుంది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించిన ఇది భారతదేశంలో అతి పురాతన రాతి నిర్మాణాల్లో ఒకటి. మధ్య భారతదేశంలో సంరక్షించబడుతున్న ఈ పురాతన సాంచి స్తూపము మధ్యప్రదేశ్లో కలదు. ప్రపంచంలోని ప్రసిద్ధ చర్చి అయిన క్యాథలిక్ చర్చ్ వాటికన్ నగరంలో కలదు. రోమన్ క్యాథలిక్ చర్చికి అధిపతిని పోప్ అంటారు. వాటికన్ నగరం ప్రపంచంలోనే అతి చిన్న దేశం. సౌదీ అరేబియాలో ప్రసిద్ధి మక్కా మసీదు మధ్యలో ఉన్న భవనమే కాబా.
సౌదీ అరేబియాలోని ప్రసిద్ధ మక్కా మసీదు మధ్యలో ఉన్న భవనమే కాబా. ముస్లింలకు పవిత్రమైన నగరం మక్కా. ముస్లిం భక్తులు తమ జీవితకాలం కనీసం ఒక్కసారైనా హజ్ తీర్థయాత్రకు మక్కాకు వెళ్ళాలనుకుంటారు. పంజాబ్లోని అమృత్సర్ నగరంలో గల స్వర్ణ దేవాలయం ఒక పవిత్రమైన గురుద్వారా మరియు సిక్కులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం. థ్యాంక్ యూ.